జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగానే పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాడని జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు చైతన్య ఆదికేశవులు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. మండలం మాధవపురంలో జనసేన పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ నాయకులు చైతన్య ఆదికేశవులు, డాక్టర్ పిల్లా శ్రీధర్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్, సీరియల్ నటి శాంతి హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తు కోటు వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా జ్యోతుల సతీష్, డాక్టర్ పిల్లా శ్రీధర్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు చైతన్య ఆదికేశవులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెన్నపు చక్రధర్రావు, పిల్లా శివశంకర్, జవాది జోగేశ్వరరావు, కర్రెడ్ల పద్మరాజు, జవాది ప్రసాద్, ఎలుగుబంటి రాజారావు, బోనం పరమేష్, బోనం రాజు, ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెన్న జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మాధవపురం గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు, అదేవిధంగా టీవీ నటీమణులు, మొగుల్ రేకుల సీరియల్లో యాక్టర్ అయిన శాంతి గారు మన గ్రామం మళ్ళా రెండోసారి కోవడం వల్ల వచ్చేసారు. ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాలనీ వాళ్ళందరూ మొన్న ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అలాగే మా డాక్టర్ గారు కూడా ముందు వచ్చి ప్రచారం చేస్తున్నారు. మా గ్రామం జనసైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని బలపరిచి అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తామని కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మీకు అందరికీ మేము మళ్ళీ చెప్తున్నామండి, పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో దాదాపు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిపించి ఆయన అసెంబ్లీకి పంపిస్తాము. మీరందరూ కూడా హైదరాబాద్లో ఖచ్చితంగా చూసి ఆ రోజు ఆ దినాలు వస్తాయని, శుభదినాలు వస్తాయని ఖచ్చితంగానే మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజల నుంచి మీకు మాటిస్తున్నామండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, అటువంటి వ్యక్తి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా, కులమతాలకు సంబంధం లేని వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకుని మనం పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో కూర్చోబెట్టుకుందాం. అదేవిధంగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ఖ్యాతి పెరిగింది. కాబట్టి దానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారిని మేము ఈ ఒక్క టర్నే కాదు, ప్రతి టర్ను ఆయన పోటీ చేసిన ప్రతి టర్ను కూడా గెలిపించుకుని ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటాను సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలు ఎవరికి చెప్పుకోలేక తెలియకుండా వైసీపీ గవర్నమెంట్ చుట్టూ మున్సిపాలిటీ వాళ్ళు వెనకాల తిరిగి అలసిపోయి ఉన్నారు. వాళ్ళ బాధలు, అన్ని సమస్యలు మన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి పరిష్కరించి వాళ్ళ సందేశాలు తీసుకొని ఈ గవర్నమెంట్ వస్తే ఒక సంకల్పంతో అభివృద్ధి అనేది ఆయన తేవడం అనేది జరుగుతుంది. ఇది ఆయన మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి పిఠాపురంకి అభివృద్ధి తేవడానికి మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం సాధ్యం.